ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాలపై టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది. సాయంత్రం జూమ్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులతో జూమ్ సమావేశంలో మాట్లాడనున్నారు. ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాలపై టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది. సాయంత్రం జూమ్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులతో జూమ్ సమావేశంలో మాట్లాడనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఓట్ చోరీ అంశాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. మొదటి నుంచి రాహుల్ గాంధీ ఒకటే చెప్తా ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైంది, బీజేపీకి అనుసంధానంలోనే కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ ఓట్లకు అభిమానులు ఉంటారో, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లను గల్లంతు చేస్తున్నారు ఎన్నికల సంఘం అని కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా బీహార్ లో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగిందనేది కూడా పాదయాత్ర రాహుల్ గాంధీ చేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా ఫలితాలు తారుమారవడానికి కూడా కారణం ఓట్ చోరీ అంటూ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ చోరీకు పాల్పడుతుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సహకరిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో సంతకాల సేకరణ చేయాలనేది కూడా జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ లో ఇతర నేతలతో, మంత్రులతో, అదేవిధంగా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, డీసీసీ అధ్యక్షులతో, పిసిసి కార్యవర్గ సభ్యులతో జూమ్ మీటింగ్ లో సమావేశం కాబోతున్నారు. మొత్తానికి ఓట్ చోరీ ఏ విధంగా బీజేపీ పాల్పడుతుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా బీజేపీతో కుమ్మక్కైంది, బీజేపీకి అనుకూలంగా ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీజేపీ అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒకే తాటి కింద కట్టాలి. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ఓటర్లు ఎవరన్నా వాళ్ళ నమోదు కాకపోయినా వాళ్ళ ఓట్లు తొలగించినా కానీ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసుకోవాలి అనే అంశాన్ని పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది అనేది కూడా ప్రజలకు వివరించడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.